వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా గట్ హెల్త్ అనేది అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య. ఎవరికి గట్ హెల్త్ బాగోలేదని చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం, ఎందుకు ఇది ఇంత సీరియస్ అవుతుంది, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి అవాయిడ్ చేయాలి, సో దీనికి ట్రీట్మెంట్ అంటే ఏముంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది మనతో పాటు ఉన్నారు సీనియర్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ జోగు కిరణ్ కుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా ఓపీకి వచ్చినప్పుడు ఇది జనరల్గా అడుగుతూ ఉన్నారా గట్ హెల్త్ అని? ఎందుకంటే ఈ మధ్య కాలంలో గట్ హెల్త్ అని మాకు అర్థమైపోయింది. అసలు అన్ని అనారోగ్య సమస్యలకు కారణం గట్ హెల్తే అంటున్నారు. గట్ హెల్త్ అనేది ఎందుకు అంత మేజర్ ఇష్యూ అయింది? సో బేసిక్గా ఏంటంటే మన గట్ అనేది గట్ సిస్టమ్ ఇంతకు ముందు ఉన్న రీసెర్చ్ బట్టి ఓన్లీ గట్ అనేది సపరేట్ సిస్టమ్ లాగా ఉంటుండే. సో మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని బట్టి, సో ఇష్యూస్ని బట్టి సిమ్టమ్స్ రావడము, డిసీజ్ రావడం ఉంటుంది. బట్ ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ఏం చూపించాయంటే గట్ ఈజ్ కంప్లీట్లీ కనెక్టెడ్ టు బ్రెయిన్ ఆల్సో. దెర్ ఈస్ ఎ గట్ బ్రెయిన్ యాక్సిస్. సో గట్లో జరిగేది ప్రతి ఒక్కటి ఇష్యూస్ ఇట్ విల్ రిలేట్ టు బ్రెయిన్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో డిప్రెషన్ అయినా, సో డిప్రెషన్, యాంగ్జైటీ ఆర్ సైకోసిస్, అదర్ న్యూరలాజికల్ డిసీజ్ ఉన్నా కానీ గట్ సిమ్టమ్స్ రావడము, లేకుంటే ఇంటర్న్ గట్ బ్యాక్టీరియా కూడా మన గట్లో అరౌండ్ మిలియన్ ట్రిలియన్స్ బ్యాక్టీరియా ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా కూడా సో అవి ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్, లోకల్ మెకానిజమ్స్ కూడా సో అదర్ డిసీజెస్ గట్ విల్ కాజ్ మెటబాలిక్ డిసీజెస్, ఒబిసిటీ ఉండడము, డయాబెటీస్, థైరాయిడ్. సో గట్ అనేది బిగ్ కీ రోల్ ఇన్ ద ఎంటైర్ అవర్ సిస్టమ్. సో పర్టికులర్లీ ఒక సిస్టమే కాకుండా అన్ని సిస్టమ్స్ ని ఇట్ ఎఫెక్ట్ చేస్తుంది. సో గట్ హెల్త్ ఈస్ మెయిన్ ఫర్ టు స్మూత్లీ రన్ ఆల్ సిస్టమ్స్. ఈ గట్ హెల్త్ పాడవటం అనేది ఎందుకు అసలు? సో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేకుంటే సో ఇమ్యూనిటీ అంటాం, క్రాస్ ఇమ్యూనిటీ, ఆటో ఇమ్యూనిటీ అంటాం. సో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అంటే రొటీన్ గా మనం ఓపీడీ సినారియోలో చూసే ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ ఇష్యూస్, మీరు అన్నట్టు గ్యాస్ ఇష్యూస్, సో కాన్స్టిపేషన్, ఇవి చూస్తుంటాం. సో గ్యాస్ ఇష్యూస్ మోస్ట్లీ సో మన ఫుడ్ తీసుకునే వాటిలలో ఇరిటెంట్ ఫుడ్ ఉండడం వల్ల, లేకుంటే సో ఫ్రీజింగ్ ఐటమ్స్ ఉండడం వల్ల, సో ఇట్లాంటి వాటి వల్ల మన యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం వల్ల గర్డ్ అంటాం, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. సో దీనివల్ల ఏంటంటే యాసిడ్ పైకి రావడము, సో పేషెంట్ కి ఫ్రీక్వెంట్ గా సిమ్టమ్స్ బర్నింగ్ రావడము, చెస్ట్ డిస్కంఫర్ట్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఇది యూజువల్ గా గర్డ్ అంటాం మనం. సో ఐబిఎస్ అంటాము, సో రొటీన్ గా వింటున్నారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. సో అది కూడా, సో అది యూజువలీ దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్. సో ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఇమ్యూనిటీ ఆల్సో, అండ్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అండ్ డిప్రెషన్. సో ఇవన్నీ వాటిలో మోటిలిటీ ఎక్కువ ఉంటుంది వాటిలో. డిప్రెషన్ కూడా, డిప్రెషన్ వీటిలలో సో గట్ బ్రెయిన్ యాక్సిస్ ఇన్వాల్వ్ కావడం వల్ల ఏంటంటే సో మూమెంట్ ఎక్కువ ఉండడం వల్ల పేషెంట్ పెయిన్ రావడము. సో బేసిక్గా ఐబిఎస్ లో సో ఇవన్నీ మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్డ్. సో కాన్స్టిపేషన్ నేను అన్నట్టు కాన్స్టిపేషన్ కూడా అంతే. సో థైరాయిడ్ ఉండడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్, సో ఇవన్నీ అన్ని మనకి వస్తుంటాయి. ఇప్పుడు గట్ హెల్త్ బాగోకపోతే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఓన్లీ గట్ ప్రాబ్లమ్స్ ఏ కాకుండా వేరే ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో మెటబాలిక్ డిసీజ్, లావు కావడము, సో థైరాయిడ్ డిసీజ్ రావడము, సో టైప్ 2 డయాబెటీస్ రావడము, ఒబిసిటీ కావడము. సో ఇవన్నీ ఆల్ ఆర్ ఇంటర్లింక్ టు గట్. సో లివర్ ఇష్యూస్ కూడా, సో లివర్ ఫ్యాటీ లివర్ రావడము, సో NAFLD అంటాం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో నౌ ఇట్ ఇస్ కమింగ్ అప్. సో ఒబిసిటీ ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తుంది. అది కూడా రిలేటెడ్ టు గట్ హెల్త్ అండ్ గట్ మైక్రోబయోటా. దట్ టు స్పెసిఫికల్లీ సో గట్ హెల్త్ ఈస్ మోస్ట్లీ బై గట్ మైక్రోబయోటా. సో గట్ మైక్రోబయోటా మీన్స్ అంటే గట్ బ్యాక్టీరియా ఏమేమి ఉంటాయి. సో అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి బ్యాలెన్స్ టిల్ట్ అయిపోతుంది. గుడ్ బ్యాక్టీరియా తగ్గడం, బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల సో మెటబాలిజం అంతా చేంజ్ అయిపోతుంది గట్ లో. ఈ గుడ్ బ్యాక్టీరియా ఎందుకు చనిపోతుంది అంటే టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్, చట్నీలు ఇలాంటి వాటి వల్ల? అంటే మేము రెగ్యులర్ గా కామన్ పీపుల్ అర్థం చేసుకోవాలంటే ఎలాగా? సో పర్సే అంటే చనిపోవడం అని కాకుండా ఆల్టర్ అయిపోతాయి. సో నంబర్స్, పాథలాజికల్ బ్యాక్టీరియా ఎక్కువ కావడము, గుడ్ బ్యాక్టీరియా తగ్గడము. సో అబ్నార్మల్ ఫుడ్స్ వల్ల, లేకుంటే ఇర్రెగ్యులర్ అంటే యాంటీబయాటిక్స్, సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎక్సెస్ డ్యూరేషన్ యూజ్ చేయడం వల్ల, సో అన్ఇండికేషన్ యాంటీ యూజ్ చేయడం వల్ల, సో ప్రొలాంగ్ డ్యూరేషన్ యూజ్ చేయడం వల్ల. సో యాంటీబయాటిక్స్ లో కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటాయి, షార్ట్ స్పెక్ట్రమ్ ఉంటాయి, స్పెసిఫిక్ పర్టికులర్. ఇప్పుడు మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తే రెస్పిరేటరీ పనిచేసేటి, యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే యూరిన్ పనిచేసే, అట్లా కాకుండా ఎంటైర్ సిస్టమ్ మీద పనిచేసే లాంగ్ స్పెక్ట్రమ్ మీద పనిచేసే యాంటీబయాటిక్స్ పడడం వల్ల సో నార్మల్ ఫ్లోరా దెబ్బతిని
సో ఆబ్వియస్లీ వాటి ప్లేస్లో న్యూ బ్యాక్టీరియా వస్తాయి. సో పాథలాజికల్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు అవి మళ్ళీ గట్ మోటిలిటీ పెంచడము, అంటే ఆల్టరేషన్ రొటీన్ మన బాడీ ఫిజియాలజీని ఎక్కువ తక్కువ చేస్తుంటాయి. సో దానివల్ల మనకి పెయిన్ సిమ్టమ్స్ వస్తుంటాయి. మరి ఏం చేయాలి డాక్టర్ గారు? సో గట్ బ్యాక్టీరియా రెగ్యులేట్ చేసుకోవడానికి సో జస్ట్ వీ నీడ్ టు సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫుడ్. సో అవాయిడ్ ప్రిజర్వేటివ్ ఫుడ్, ఫ్రెష్ వెజిటబుల్స్, సో ఎగ్స్ అయినా ఓకే, ఫ్రెష్ వెజిటబుల్స్, మెయిన్లీ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఆల్సో ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ అండ్ ఫైబర్ అంటే అడిక్వేట్ క్వాంటిటీస్లో. సో ఫైబర్ అయినా వీ నీడ్ టు టేక్ అరౌండ్ 30 to 40% ఇన్ ఎ డైలీ డైట్. సో అలా చూసుకోవడము. సో ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్, వీటి వల్ల కూడా మనకి ఏంటంటే సో బ్యాక్టీరియా చేంజ్ అయిపోతుంటాయి. సో గట్ బ్యాక్టీరియా, మెయిన్లీ గట్ హెల్త్ ఇస్ డిపెండ్స్ ఆన్ గట్ బ్యాక్టీరియా. అండ్ అవాయిడింగ్ ది ఎక్సెస్ యాంటీబయాటిక్స్ ఆర్ ఓన్లీ యూజింగ్ యాంటీబాడీస్ వెన్ దెర్ ఇస్ నీడ్ ఓన్లీ. సో ప్రిస్క్రైబ్డ్ యాంటీబయాటిక్ పర్టికులర్ డ్యూరేషన్ వాడడము. సో యోగా, మెడిటేషన్, వీటి వల్ల కూడా ఏంటంటే మనకి సో ఐబిఎస్ వీటిలలో ఏంటంటే సో మోటిలిటీ తగ్గిపోతుంది. ఏదైనా కొన్ని ప్రోబయోటిక్ ఫుడ్స్ ఉంటాయి, వాటిని తీసుకుంటే గట్ హెల్త్ బాగుంటది అంటే ఏమేమి ఉంటాయి? సో ప్రోబయోటిక్ ఫుడ్ అంటే మిల్క్ అయినా, యోగర్ట్ అయినా, సో కర్డ్, సో వీటిలలో ఏంటంటే ఇవి ప్రోబయోటిక్ నథింగ్ బట్ గుడ్ బ్యాక్టీరియా. సో వన్స్ ఇంజెస్టెడ్ దే విల్ గ్రో, మల్టిప్లై. సో ప్రీబయోటిక్స్ ఉంటాయి. సో కొన్ని ఆలిగో షుగర్స్ అవి, వాటి వల్ల ఏంటంటే ప్రిస్క్రైబ్ షుగర్ వాటిలలో సో ఇప్పుడు మార్కెట్లో ప్రో అండ్ ప్రీబయోటిక్ కాంపోజిషన్స్ ఉన్నాయి. సో వాటి వల్ల ఏంటంటే సో దే విల్ ఇంక్రీజ్ దే ఆర్ ప్రీబయోటిక్ నథింగ్ బట్ ద సబ్స్టెన్స్ టు గ్రో ఫర్ ప్రోబయోటిక్. సో ఆ బ్యాక్టీరియా గ్రో అవుతాయి, వాటి మీద గ్రో అవుతాయి. సో ఎక్సెస్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో probiotics nowadays, probiotics also many members are using. So probiotics are mainly role in the gut health of IBS అని వినుంటారు కదా. సో దానివల్ల మనకి probiotics వల్ల pathological bacteria తగ్గిపోయి సో గుడ్ బ్యాక్టీరియా వల్ల మెటబాలిజం అంతా చేంజ్ అయిపోతుంది. సో మొటిలిటీ కొద్దిగా బెటర్ కావడము. ఇప్పుడు ఈ అసిడిటీ ఇలాంటి ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటే కనుక విటమిన్ డెఫిషియన్సీ వస్తుందని చెప్తూ ఉంటారు, అది ఎందుకు? సో అసిడిటీ ఉండడం వల్ల అని కదా, సో బోత్ ఆర్ టుగెదర్. సో అసిడిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సో రిపీటెడ్గా మెడిసిన్స్ వాడడం వల్ల సో మనకి యూజువల్గా విటమిన్స్ అన్ని స్టమక్లో అబ్జర్వ్ అవుతాయి. స్టమక్ ఉన్న యాసిడ్ కావాలి. సో మన ఫుడ్లో ఉన్న విటమిన్ సపరేట్ అయిపోయి ఫుడ్ పార్టికల్స్ సపరేట్ కావాలంటే స్టమక్ యాసిడ్ కావాలి. సో ఎక్సెస్ యాసిడిటీ ఉండడం వల్ల రిపీటెడ్గా మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే సో ఆ విటమిన్ సపరేట్ కాదు. సో అది అబ్జర్వ్ కాకుండా మోషన్లో వెళ్ళిపోతుంటుంది. సో అదొక ప్రాబ్లం. ఆర్ ఎక్సెస్ పీపీఐ అంటాం మనం, ఎక్సెస్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు, రొటీన్ యాసిడిటీ మెడిసిన్స్ మనం వింటుంటాగా. సో అవి వేసుకోవడం వల్ల ఏంటంటే స్టమక్ వాళ్ళు థిన్ అయిపోతుంది. థిన్ అయిపోవడం వల్ల సో బాగా యాసిడ్ కూడా చాలా తగ్గిపోవడం వల్ల అట్రోపిక్ గ్యాస్ట్రైటిస్ అంటాం. వీటిలలో ఏంటంటే B12 అబ్జర్వ్ కాదు, యూజువల్గా B12 డెఫిషియన్సీ వస్తుంది. సో అబ్జర్ప్షన్ సరిగా ఉండదు.